నేను మాట్లాడుతున్న మాట ఎవడో ఒక మూల కూర్చుని ఏదో ఊర్లో పాపం అంత మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ లేనివాడు వింటాడేమో. హ్మ్. ఓకే. విన్నవాడు ఎక్కడైనా తప్పుదారి పడతాడేమో అనేది కాన్షియస్‌నెస్‌తో మాట్లాడగలిగితే మేబీ ఇట్ విల్ కంప్లీట్‌లీ హెల్ప్ పీపుల్. లేకపోతే సగం సగం ఫిలాసఫీలు తెలుసుకొని నేను ఒకతన్ని చూసాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఇట్లాంటివి చెప్పడు. హ్మ్. ఓకే. గుడ్ అంటే గుడ్ అయిపోతుందా? హ్మ్. బ్యాడ్ అంటే బ్యాడ్ అయిపోతుందా? హ్మ్. ఈ టైపు. అసలు గుడ్, బ్యాడ్ అనే పాయింట్ కాదక్కడ. హ్మ్. సమ్ వే పలకరించుకోవాలి కదా! అదే ఐయామ్ విషింగ్ యూ దట్ యువర్ డేస్ షుడ్ బి గుడ్ అని హ్మ్. తప్పేంటి? అలా ఉండదు. ఎక్కడో విన్నాడు ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చి నెత్తిన రుద్దుకుంటాడు. ఓకే. సో, పాయింట్ ఏంటంటే నీకంటూ ఒక స్టెబిలైజ్డ్, ఎస్టాబ్లిష్డ్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు నీకు కొన్ని విషయాలు ఒక లెవెల్‌లో అర్థమవుతాయి. ఓకే. అంతవరకు అప్పు తెచ్చుకున్న ఫిలాసఫీల ద్వారా యూత్ పాడైపోతున్నారు. డిస్ట్రాక్ట్ అయిపోతూ, డీవియేట్ అయిపోతున్న యూత్ ఎందుకు అని అడిగారు కదా మీరు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఏ ఐడియాలజీ మీరు విన్నా, హ్మ్. ఓకే. ఒక అబ్బాయి వాడి పేరు రాసుకోవడమే గోస్ట్ బాయ్ అని రాసుకున్నాడు. నేను ఓకే. దెయ్యం లాంటి వాడిని, నేను విలన్, నేను ముష్టోడిని, నేను ఇడియట్ గాడిని, నేను స్టూపిడ్ గాడిని అని రాసుకోవడం గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంట అవి ఏవైతే నీకు ఫిలాసఫీలు వింటుంటావో అది ఈజ్ ఇట్ వర్త్ టు మై లైఫ్? నేను అది వాల్యూ చేసుకోవచ్చా? నేను అది నిజంగా ఒక హుందాతనంగా మనిషిలాగా బ్రతుకుతున్నానా హ్మ్. అని చూసుకోవాలి. అప్పుడు మనకి ఇమ్మీడియట్లీ ఫస్ట్ సర్కిల్ నా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారా? సెకండ్ సర్కిల్ నా సిబ్లింగ్స్. నా సిబ్లింగ్స్ గానీ, నా సర్కిల్ గానీ ఎఫెక్ట్ అవుతారా? నా సొసైటీ ఎఫెక్ట్ అవుతుందా?